ఫలసిద్ధిరస్తు శుభమస్తు. గురుగారు, చాలా మందికి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్య సమస్యలని పీడిస్తూనే ఉంటాయి. అవన్నీ చాలా మామూలుగా అయితే వచ్చిపోయేలాగా అయితే ఉండవు, అది వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఎలాంటి పరిష్కారాలు, పూజలు చేస్తే బెస్ట్ అంటారు? చక్కని ప్రశ్నమ్మ. ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ యొక్క వేసవి తాపానికి కూడా వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనించవచ్చు. ప్రత్యేకంగా ఎటువంటి అనారోగ్య సమస్య నుంచి అయినా ప్రతి ఒక్కరూ కూడా తాంత్రిక విధానంలో ఒక చక్కని విధానాన్ని అనుసరించి వారి యొక్క సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి అవకాశం ఉంది. మనకు ఎన్నో రకాలుగా వేసవతాపానికి చల్లని వస్తువులు తీసుకుంటూ లేదా టెంకాయ నీళ్ళు తీసుకుంటూ ఇలా మనం కాలం గడుపుతూ ఉంటాం. అదేవిధంగా భగవంతుని అనుగ్రహంతో ఏ సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా మనకు తాంత్రిక విధానంలో పరిష్కారాలు తెలియజేయబడ్డాయి. అందులో ప్రధానంగా మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్ని పైన మీ యొక్క చేతిని ఇలా పైన పెట్టి ఓం క్లీం నమః మంత్రం మరొకసారి ఓం క్లీం నమః ఈ యొక్క మంత్రాన్ని 21 టైమ్స్ చెప్పి ఆ యొక్క వాటర్ను మనం డ్రింకింగ్ చేసే ఏదైతే బౌల్ కానీ లేకపోతే బిందె కానీ లేకపోతే వాటర్ ఫిల్టర్ కానీ ఏదైతే ఉంటుందో అందులో ఆ వాటర్ని కలిపేయండి. ఆ వాటర్ని ఎవరు తీసుకున్నా ఆరోగ్యరీత్యా ఏ సమస్యలు రాకుండా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇది వాళ్ళకే పర్టికులర్లీ ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో లేవలేని స్థితిలో ఉన్నారో వారి చేతులతోటి ఒక గ్లాస్ వాటర్లో వారి యొక్క 5 వేళ్లను వాటర్లో మునిగే విధంగా ఒక గ్లాస్ వాటర్లో ఏర్పాటు చేయాలి. అలా చేసి ఓం దిల్లవే నమః మంత్రం మరొకసారి ఓం దిల్లవే నమః ఈ యొక్క మంత్రాన్ని 21 టైమ్స్ వారి మంచి శ్రేయస్సు కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఈ యొక్క వాటర్ని ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కనుక తాగించినట్లయితే వారి అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవడమే కాకుండా వారి వల్ల ఇతరులు ఇబ్బంది పడరు, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వారి యొక్క కార్యక్రమాలు వాళ్ళే చేసుకునే విధంగా అవకాశం ఏర్పడుతుంది. భగవంతుడిని మించి ఏదీ జరగదు కాబట్టి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని అనుసరించి చక్కని ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది. గురుగారు, అలాగే సంపాదన అనేది చాలా వరకు ఎంత సంపాదించినా